మీరన్నారు కదా ఇప్పుడు విటమిన్స్, మినరల్స్ ఇలాంటివి మన మామూలుగా ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, సప్లిమెంటరీస్ ఇస్తారు. జింక్ విటమిన్స్ ఇలాంటివన్నీ ఇచ్చేస్తారు, ఐరన్, జింక్ ఇలాంటివి ఇస్తారు. కానీ హోమియోపతిలో కూడా అలాంటి అవకాశం ఉందండి. అలాంటి మెడిసిన్స్ న్యాచురల్ గా ప్రొడ్యూస్ అయ్యేటట్టు చేస్తాం. ఇప్పుడు మామూలుగా ఇంటెస్టైన్స్ లో అన్ని మినరల్స్, విటమిన్స్ అబ్జర్వ్ కావాలి. ఏదైనా గట్ ఇష్యూస్ ఉన్నప్పుడే మీకు అబ్జార్ప్షన్ అనేది తగ్గుతుంది, అప్పుడు డెఫిషియన్సీ వస్తుంది. ఇది రూట్ కాజ్ ఏంటో కనుక్కుంటాం, ఎందుకు డెఫిషియన్సీ వస్తుంది వాళ్ళకు. ఆ డెఫిషియన్సీ క్లియర్ కావాలంటే గట్ ఇష్యూస్ క్లియర్ కావాలి. ఇంటెస్టైన్స్ లో అబ్జార్ప్షన్ అనేది బాగా జరగాలి. అలాంటప్పుడు ఆ రూట్ కాజ్ ఏంటో కనుక్కొని ఏమైనా గట్ ఇష్యూస్ ఉన్నాయా ఆ కేస్ హిస్టరీలో తెలిసిపోతుంది. మేము చాలా డీటెయిల్ గా కేస్ హిస్టరీ తీసుకుంటాం కదా, పాస్ట్ హిస్టరీ, ప్రజెంట్ హిస్టరీ, మొత్తం చైల్డ్హుడ్ హిస్టరీ అవన్నీ తీసుకుంటాం కదా. ఆ హిస్టరీలో మనకు తెలిసిపోతుంది ఏంటి రూట్ కాజ్, ఎక్కడి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది, ఆ గట్ ఇష్యూస్ ఎందుకున్నాయి. అట్లా గట్ ఇష్యూస్ ఏదైనా ఉంటే సాల్వ్ అయ్యేటట్టు మనం ట్రీట్మెంట్ ఇస్తాం. అక్కడి నుంచి అబ్జార్ప్షన్ సరిగ్గా జరిగేటట్టు చేస్తాము. ఆటోమేటిక్గా మనకి న్యాచురల్గా అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది, డెఫిషియన్సీ ప్రాబ్లం అనేది రాదు.